XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. సహజ సిద్ధంగా వాస్తు యొక్క ప్రభావం దిశలా కూడాను వ్యాపింపచేసుకోవడానికి మనకు శాస్త్రాల్లో సామెతల రూపేణ కూడాను విస్తృత వ్యాప్తి చెందింది వాస్తు శాస్త్రం పూర్వకాల నుంచి కూడాను. సామెతలు అనేటువంటివి ఒకసారి పరిశీలించినట్లయితే పూర్వకాల నుంచే వాస్తు శాస్త్రం ఆదరణ ఎంత గొప్పగా ఉందో మనం ఊహించవచ్చు. అందుకే మనకి ఈ వాస్తు వైభవం సామెతలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి అని చెప్పడానికి దిక్కు మొక్కు లేనివారు అని చెప్పేసి మనకు సామెత ఒకటి ఉంది. ఏమిటిది? దిక్కు అంటే ఇక్కడ ఈశాన్యము అని అర్థం. దిక్కులేని వారు అనగా ఇంటికి ఈశాన్యం లేనివారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి. అందుచేత ఇంటికి ఈశాన్యంలో ఖాళీ స్థలం గనక లేకపోయినట్లయితే నిజంగానే వారు దిక్కులేని వారు అయిపోతారు. ఇక్కడ ఈశాన్యానికి అంత ప్రాశస్త్యం ఇచ్చారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దిక్కుమాలిన కొంప అనగా ఈశాన్యం లేని ఇల్లు అని కూడా అర్థం ఇక్కడ. అందుచేత దిక్కు మొక్కు లేనివారు అని చెప్పేసి ఇక్కడ శాస్త్ర సమ్మతమైన విశేషాంశం. అంతేకాకుండా మొక్కు అంటే ఇక్కడ గుడికి వెళ్ళి తమ బాధను దేవుడితో మొరపెట్టుకోవటం. ఇంటికి ఈశాన్యం దిక్కులేనటువంటి వాళ్ళు కనీసం ఈశాన్యం బాగా ఉండేటువంటి గుడికి పోయి దేవునికి కనుక మొక్కుకుంటే మనోవాంఛ సిద్ధిస్తుంది అని అర్థం ఇక్కడ. అందుచేత ఈ సామెత వెనకాల సూత్ర ప్రాతిపదిక ఏమిటి అని చెప్పేసి కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే దిక్కు మొక్కు లేనివారు అనే దానిలోని భావార్థం మనం గ్రహించగలుగుతాం. అలాగే ఏముందండి, అది పెద్ద దిక్కులేని కొంపండి అని చెప్పేసి అంటూ ఉంటారు. పెద్ద దిక్కులేని కొంప అంటే ఏంటి అర్థం? ఇక్కడ పెద్ద దిక్కు అంటే ఈశాన్యం. ఈశాన్యం లేని ఇంట్లో అకాలంగా విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇంట్లో వారికి సలహా ఇచ్చి ముందుకు నడిపించేటువంటి పెద్దలు ఉండక ఆ అండ లేకపోవటం చేత చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటారు. అందుచేత పెద్ద దిక్కు లేని కొంప అని చెప్పేసి అంటూ ఉంటాం. దేని వల్ల జరిగింది ఇది? ఆ పెద్ద దిక్కు లేకపోవటం ఏమిటి అంటే ఈశాన్యం సరిగా లేని ఆ ఇంట్లో నివసించే వాళ్ళు పెద్దవాళ్ళు లేకపోవటం వలన సలహాలు సంప్రదింపులు మంచి మంచి విషయాలు నేర్చుకోవడానికి వీలుగా లేని పెద్దవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు లేకపోవటం కూడాను ఒక విధంగా ఈ జీవన అభివృద్ధి మార్గంలోకి పయనించేటువంటి వారికి ఆటంకమే కదా. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు సలహా ఇస్తారు, ఆ సలహాని పాటిస్తే చాలా చక్కటి యోగం పడుతుంది. కాబట్టి దీని వెనకాల అంతరార్థం ఇంత గొప్ప విశేషంగా మనకు వాస్తు శాస్త్రంలో చెప్పారు. ఇది సామెతల రూపంలో కూడా చాలా చక్కగా ప్రచారంలోకి వచ్చింది. అలాగే ఆడదిక్కు మగదిక్కు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ ఆడదిక్కు మగదిక్కు అంటే ఏమిటి? ఆడదిక్కు అంటే ఉత్తరం. దక్షిణం కంటే ఉత్తరం తగ్గిన అసలు ఉత్తరంలో ఖాళీ స్థలం లేకపోయినా అటువంటి ఇంట స్త్రీలు ఉండరు. అంటే దీర్ఘరోగులుగా ఆసుపత్రిలో ఉండటము, ఆ ఇంటి నుంచి పారిపోవటము, లేదా మరే ఇతర కారణాలుగానైనా సరే దూరం అవ్వటము జరిగి మగవారే ఆడవారి పనులు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సుమా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఆడదిక్కులేని ఇల్లండి అంటాం వెనకాల అంతరార్థం. అంటే మగవాడే ఆడవారి యొక్క పనులన్నీ కూడా వంట వార్పు లాంటివి కూడా మగవాళ్లే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎప్పుడన్నమాట? దక్షిణం బాగా పెరిగింది, ఉత్తరం తగ్గిపోయింది, అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పటమే దీనిలో ఉన్న పరమార్థం. అలాగే మగదిక్కు అంటారు. మగదిక్కు అంటే ఏంటి? పడమర కంటే తూర్పులో ఖాళీ స్థలం తక్కువగా ఉన్నప్పుడు, లేక తూర్పులో అసలు ఖాళీ స్థలమే లేకపోయినప్పటికీ మగవారు జబ్బు పడటమో, మగ సంతానం లేకపోవటమో, లేక మగవారు ఇంటికి దూరం అయిపోవటమో జరిగి అప్పుడు ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పటమే దీనిలో ఉన్న పరమార్థం. అందుకే దీని వెనకాల మనకు సామెతల రూపంలో
ఆడదిక్కు మగదిక్కు అన్నారు. ఇంత విశేషాంశం ఉంది వాస్తు శాస్త్రంలో మనం అవగాహన గనక చేసుకున్నట్లయితే. అలాగే శాసిద్ధంగా మూలనున్న ముసలమ్మ అని చెప్పేసి అంటూ ఉంటారు. మూలనున్న ముసలమ్మ ఏంటండి, ఎందుకన్నారు మూలన ముసలమ్మ అని చెప్పేసి అని గనక ఆలోచించినట్లయితే, మూల అంటే నైరుతి అని చెప్పేసి అర్థం. ఇక్కడ పూర్వం ప్రధాన గృహానికి అనుబంధంగా నైరుతిలో ఒక చుట్టూ ఇల్లు లేక గుండ్రని గది కూడా వేసేటువంటి వాళ్ళు. ఇంటికి పెద్దవారు నైరుతిలో ఉండాలి కాబట్టి ఆ వృద్ధులకు నైరుతి ఉపగృహ నిలయంగా ఉండేది. అందువల్ల మూలనున్నటువంటి ముసలమ్మ అనేటువంటి వాడుక వచ్చింది. ఇక్కడ మన దేశంలో మగవారి కన్నా కూడా ఆడవారే ఎక్కువ ఆయుష్ కలిగి ఉంటారు. అందువల్ల ముసలి వాళ్ళలో ఆడవాళ్లే ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మూలనున్న ముసలమ్మ అనే సామెత వెనకాల నిగూఢమైనటువంటి అంతరార్థం వాస్తు శాస్త్రానికి అనుసంధానంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని కూడా గుర్తెరుగుదాం. అలాగే గృహమే కదా స్వర్గసీమ అన్నారు చాలా మంది. పూర్తి వాస్తుతో ఇంటి నిర్మాణం గనక చేసుకుంటే నిజంగానే అది భూలోక స్వర్గంలా వెలుగొందుతుంది. కాబట్టి అలాగే చాలా మంది మగవాళ్ళు ఇల్లు నరకంగా తయారైంది అని చెప్పేసి ఒక విధమైనటువంటి బాధ వ్యక్తం చేస్తూ ఉంటారు. కొంతమంది ఆడవాళ్ళు అయితే ఇంట్లో నుంచి ఎటైనా పారిపోదామనిపిస్తుంది అని చెప్పేసి వాపోతూ ఉంటారు. ఇల్లు గనక వాస్తు ప్రకారం గనక కట్టుకుంటే ఎక్కడికి పారిపోవటం అవసరం లేదు. అది నరకంగా కాక స్వర్గంలానే ఉండి తీరుతుంది. అందుకే గృహమే కదా స్వర్గసీమ అని చెప్పేసి దీని వెనకాల సామెతలో దాగినటువంటి అంతరార్థాన్ని మనం గ్రహించాలి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే వాస్తు శాస్త్రానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వక తప్పదు సుమా అని చెప్పడానికి వీలుగా మన ప్రాచీన ఋషులు జనబాహుల్యంలోకి వెళ్ళటానికి వీలుగా ఇటువంటి సూత్ర ప్రాతిపదికను చెప్పడం జరిగిందనే విషయాన్ని గుర్తెరుగుతూ మరికొన్ని ముఖ్య విషయాలు మర్నాడు చెప్పుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.